సుప్రీం కోర్ట్ మన డాగ్స్ ఏవైతే ఢిల్లీ స్ట్రీట్స్ పై ఉన్నాయో వాటిపై ఓ తీర్పిచ్చింది. దీనిపైన ఒపీనియన్ లాస్ట్ లో మాట్లాడదాం. కానీ ఒక కమ్యూనిటీ హ్యూమన్ గా మీరు వీధుల్లో తిరిగేటప్పుడు బాధ్యతగా ఉండాలంటే ఏం చేయాలో నేను చెప్తా. ఒక డాగ్ అనవసరంగా కోపంతో ఉన్నా, మూతిలోంచి సొంగ కారుస్తున్నా, నడవడంలో కష్టపడుతున్నా రేబీస్ లక్షణాలు ఇవి. ఇమీడియట్ గా ఈ నంబర్ కాల్ చేయండి, షేర్ చేయండి ఇది, ఎందుకంటే ఈ నెంబర్ అందరికీ తెలిసి ఉండాలి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, రేబీస్ యొక్క ఇన్క్యుబేషన్ పీరియడ్ 3 to 8 weeks. అంటే ఇంత టైం వరకు ఒక డాగ్ లో రేబీస్ ఉందని మనకు బయట తెలియదు అసలు. సో ఒక డాగ్ వీధిపై ఉంది అంటేనే అది రేబీస్ కు ఒక రిస్క్ ఫ్యాక్టర్. మహాభారతంలో ధర్మదేవుడు కుక్కలా మారారని అన్ని డాగ్స్ కి హెల్ప్ చేద్దామని వెళ్ళిపోకండి. ఒకవేళ అలా చెయ్యాలనుకున్నా ముందు మీరు ప్రొఫైలాక్టిక్ వ్యాక్సిన్, అంటే డాగ్ బైట్ అవ్వకపోయినా సేఫ్టీ కోసం ఓ వ్యాక్సిన్ ఎంచుకోవాలి. దాని తర్వాతే డాగ్స్ ని హ్యాండిల్ చేయాలి. హెల్త్ వ్యాక్సిన్స్ గురించి ఇలా సింపుల్ భాషలో తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి. 2001లో ఢిల్లీలో ఇంచుమించు 2 lakhs స్ట్రే డాగ్స్ ఉండేవి. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అని పెట్టారు అప్పుడు. అన్ని స్ట్రే డాగ్స్ ని స్టెరిలైజ్ చేయాలని ఒక మంచి రూల్. గవర్నమెంట్ చేయగలిగిన పనే అది. కట్ చేస్తే 2025లో 10 lakhs స్ట్రే డాగ్స్ ఉన్నాయట ఢిల్లీలో. మరి 2 lakh డాగ్స్ లో సగం డాగ్స్ ని స్టెరిలైజ్ చేయలేనప్పుడు ఇప్పుడు 10 lakh డాగ్స్ ని ఎలా పట్టుకుంటారు? సో మీరు డాగ్ లవర్ అయితే కుదిరితే ఒక వీధి పప్పిని అడాప్ట్ చేసుకోండి. అదే హేటర్ అయితే సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.